నమస్తే. అంబర్పేట్, గోల్నాక, తులసినగర్ ఏమంటారు, లంక అంటారా? ఇది లంక. ఇక్కడ మనకి మూసి కనిపిస్తుంది. రోజు మనం చూస్తూనే ఉన్నాము. పాపం ఎవరైతే మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళంతా కూడా హై టెన్షన్ తో బతుకుతున్నారు. ఏ నిమిషంలో వస్తారో, ఏ నిమిషంలో మార్కింగ్ చేస్తారో, ఏ నిమిషంలో గులగొడతారో అనుకుంటూ పాపం వాళ్ళు పనికి పోయే వాళ్ళు పనికి పోవట్లేదు, ఇంట్లో పని చేసుకునే వాళ్ళు పని చేసుకుంటలేదు. ఏమవుతుందో ఏ క్షణం అని ఎదురు చూస్తున్నారు. మనకు కనిపిస్తుంది ఇక్కడ మూసిది. ఏమంటారు? అంబర్పేట, గోల్నాక. అయితే మీకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను. అక్కడ నుంచి ఒక్క నిమిషం, అదే మూసి వెళ్తుంది అక్కడ. ఇక్కడ నుంచి చూసి మేము హైట్ లో కట్టుకున్నాము అని చెప్తున్నారు. ఎంత వరద వచ్చినప్పటికీ కూడా మా బిల్డింగ్ లోకి రావు అని చెప్తున్నారు. స్థానికులు అడుగుదని చెప్పండి. అసలు అంటే మీకు ఇక్కడనే మూసి ఉంది, ఇక్కడ కట్టుకున్నారు. దీని వల్ల ఇప్పుడు ఈ రోజు మార్కింగ్ చేసి ఇవి తీసేస్తామని చెప్తారు. అసలు ఏంటి, ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడ ఉండబట్టి, ఎందుకు ఇక్కడ కట్టుకోవాల్సి వచ్చింది? 30-40 years నుండి ఉన్నాం మేడం. ఇక్కడ మొత్తం వాటర్ 2014 లో ఆడదాకా వచ్చినాయి. వాటర్ ఇక్కడ దాకా అక్కడ వరకు వచ్చినాయి, ఇక్కడ దాకా రాలేదు. అన్ని ఇల్లులు ఉన్నాయి. అందరూ కూడా కట్టుకుని పైసలు తీసుకొని 50 గజాలు 60 గజాలు ఇల్లులు కట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి మార్క్ వేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎటు పోవాలి ఏం మేడం? డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటారు. చూడండి మేము మూసి నదికి మొత్తం ఎంత దూరం ఉన్నది. స్థానికులు మహిళలు మాట్లాడిద్దాం, ఒకసారి వాళ్ళ బాధ చెప్తారు. ఒక్కసారి మూసీ రివర్ బెడ్ ని వచ్చి ఇక్కడ ఉన్న ఎవరు ఏం తయారు చేయలేదు. నిజాం కాలం నాటి నుండి ఉస్మాన్ అలీ షా దగ్గర నుండి వస్తుంది. ప్రాథమిక ల్యాండ్ ఎక్కడ ఉందంటే మనం మీరు పురాణా పూల్ చూసిండ్రు అనుకోండి, ఒకవైపు మన హైకోర్టు, ఇంకోవైపు ఉస్మానియా హాస్పిటల్ ఉంటుంది. అదే ల్యాండ్ మార్క్. ఆ డిస్టెన్స్ చూసుకోండి. ఆ డిస్టెన్స్ పైన ఇండ్లు ఉన్నన్ని వదిలేసేయండి. ఆ డిస్టెన్స్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేసుకొని మూసీని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోండి. కొత్త ఎఫ్టీఎల్ ఏంటి మేడం? 20 ఏళ్ల కింద ఎఫ్టీఎల్ లేకుండే. ఇక్కడ ఎఫ్టీఎల్ బోర్డు పెట్టినాక బోర్డుని తీసేసి ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకోలే ఎవరు. అంటే మీకు ఒక రాయి అయితే ఉంటది, ఎఫ్టీఎల్ అని ఎక్కడో చోట ఉందని అంటారు. లేనే లేదు. 40 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నాం మేము. మాకు ఏది రాళ్ళు లేవు, ఏవి లేవు మేడం. మేము వరద వచ్చినా ఆడి వరకు వచ్చినా కానీ మా ఇంట్లో ఇంత టచ్ చేయలేము మేడం. పై వరకు ఎప్పుడు రాలేము మేడం, ఎప్పుడు రాలే. మేము ఉన్నాం ఇప్పటి నుంచి 40 సంవత్సరాల నుంచి ఉన్నాం. రాలే మేడం. మాకు ఇన్ని సంవత్సరాల నుండి ఉంటున్నాం కదా, 30 ఏళ్ల నుండి ఉంటున్నాం. ఏనాడో నీళ్లు రాలేదు మాకు. మేము ఇంత గరీబోళ్ళం అంటే బాసాల పని చేసుకొని బతికేటోళ్ళం. రూపాయి కూడా పెట్టి బతికినోళ్ళం మేము. ఇప్పుడు వచ్చి హైడ్రా అని అవన్నీ తీసేస్తా అంటే పిల్లల్ని తీసుకొని 4 కుటుంబాలను తీసుకొని ఎక్కడ పోవాలి? డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటారు. ఆ డబుల్ బెడ్రూమ్ ఎవరికి సరిపోతుంది మేడం? ఒక ఫ్యామిలీకి కూడా సరిపోదు. 4 ఉన్న వాళ్ళకి ఏడవన్న పెట్టాలి చెప్పండి. మేము అదే ఎక్కడే పోవాలి? మా ఇండ్లు మాకే కావాలి. మీరు 30 ఏళ్ల నుంచి ఉన్నారు కదా, ఈ 30 ఏళ్లలో ఇలాంటి బెదిరింపులు గానీ ఇలాంటివి వచ్చి ఏమైనా కూల కొడతామని చెప్పిరా? లేదు, ఏనాడు ఏది లేదు. మేము పైసలు పెట్టి కొన్న భూమి ఇది. మేము పైసలు పెట్టి కొనుక్కున్నాం. ఇది ఒట్టి ఎవరు ఇయ్యలేదు, మేము కబ్జా చేయలేదు, అట్లా ఇది చేసుకోలేదు మేడం. చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. ఎప్పటి నుంచి 35 years అవుతుంది మేడం. మాటికి హెడ్లైన్స్ లలో చూస్తున్నది ఏంటంటే కబ్జా పెట్టిండ్రు అంటున్నారు కదా. ఇది కబ్జా కాదు మేడం. మూసీ రివర్ లో వచ్చి ఆ రోజులలో అగ్రికల్చర్ కి ఇచ్చిన పట్టాలు మేడం. వాళ్ళ వారసుల నుండి వాళ్ళు ప్లాటింగ్ చేసిండ్రు, వీళ్ళు కొనుక్కున్నారు. సిటీలో వచ్చి వాళ్ళు బతుకుదేరుకు వచ్చిన వాళ్ళు ఏదో చీప్ లో దొరికిందని కొనుక్కున్నారు. ఇప్పుడు కొనుక్కొని ఇక్కడ ఉండబట్టి కూడా 40 ఏళ్ళు అవుతుంది. రోజు 2 రోజులు కాదు, 40 years నుండి ఉన్నారు. ఎక్కడ ఫ్లాట్ రాలేదు. ఒక మాట, ఇల్లు చూడండి. ఈ ఇంటికి డబుల్ బెడ్రూమ్ ఇస్తే న్యాయమా? ఈ ఇంటికి ఇక్కడ ఒక విషయం, ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇస్తే న్యాయమా అని అంటే, మీరే ఇప్పుడు ఇక్కడ అనధికారికంగా కట్టుకున్నారు కాబట్టి కూల్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. లేదు, మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాము. డబ్బులు పెట్టి పట్టా ల్యాండ్, మా పేపర్స్ ఉన్నాయి, ట్యాక్స్ కడుతున్నాము, రిజిస్ట్రేషన్ అయింది, నల్ల బిల్లు వస్తుంది, కరెంట్ బిల్లు వస్తుంది, జీరో బిల్లు కూడా వస్తుంది మాకు. మాకు మా అధికార తప్పుగా కట్టుకున్నాం కదా. మా జీరో బిల్లు ఎందుకు శాంక్షన్ చేసిరు? మాకు శాంక్షన్ చేయొద్దు కదా. మరి ఎందుకు శాంక్షన్ చేసిరు? మాకు నల్లాలు ఎందుకు ఇచ్చారు? రోడ్ ఎందుకు వేసారు? లైట్లు ఎందుకు ఇచ్చారు? అన్ని విధాలా ఉన్నాయనే కదా ఇచ్చారు. అట్లనే ఇచ్చారు కదా. ఇన్నేళ్ల నుంచి పరిపాలన వచ్చినావు కదా. ఈయనకు మాత్రం ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఈయనకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? అంటే మూసిని అందంగా చేస్తాడట, అందుకనే మీ కట్టడాలను అడ్డంగా. అమ్మా ఒకరు కాదు, అవునమ్మా. మూసి అందరికీ చేసుకొని అంటే మా గరిబోల పుట్ట ఒకటి చేసుకోవాలా? మా ఇండ్లు చేసుకోవాలా? మా ఇండ్లు తీయకుండా చేసుకోమనండి. మా ఇండ్లు తీసుకోకుండా సుందరికే కాదు, ఇంకా ఎంత పెద్దగా లండన్ లాగా చేసుకోండి. మా ఇంట్లో జోలికి రావద్దు. 35 ఏళ్ళు మేము ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకొని రిజిస్టర్ చేసిర్రు, కరెంట్ బిల్ ఇచ్చిర్రు, నీళ్ళకి ఇచ్చిర్రు, జీరో కరెంట్ ఇచ్చినావు అంటే ఇచ్చినాక ఇవాళ ఇంట్లో ఎట్లా తీస్తాడు?
ఎక్కడ పోయి బతకాలి మేము? పొద్దున్న లేచి పనులు చేసుకుంటాం మేము, ఇళ్ళలో పని చేసుకుంటాం. నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కడ పోవాలి అనేదే కదా. ఒక్క చుక్క కూడా రాలే మేడం, ఒక్క చుక్క నీళ్ళు రాలే మాకు, ఒక్క చుక్క నీళ్ళు కూడా రాలే. ఒక చుక్క నీళ్ళు రావు మాకు, ఒక చుక్క నీళ్ళు రావు ఇక్కడ, ఎప్పుడు రాలేదు ఇప్పటివరకు. ఇన్ని 30 ఏళ్ల నుంచి 35 ఏళ్ల నుంచి మేము ఇక్కడ ఉన్నాము, ఒక్క చుక్క నీళ్ళు మాకు రాలేదు. ఈయనకు వచ్చిన దగ్గర నీళ్ళు వచ్చాయా? ఆయన ఒక్కొక్కరు చెప్తే సమస్య కూడా ఏందని అర్థమైంది. ఇన్నేండ్ల నుంచి ఎవరైనా వచ్చారు రాలే మేడం, ఒక్కరు కూడా రాలే. 35 ఏళ్ళ నేను ఇక్కడికి వచ్చి ఫస్ట్ కట్టుకున్నా మేము ఇక్కడ ఇల్లు, ఒక్క నీళ్ళ చుక్క రాలే. ఒక్క గవర్నమెంట్ కూడా వచ్చి మీ ఇల్లు కూడా కొడతాం మీరు వెళ్ళిపోండి అని పెట్టలే. ఒక్కొక్క హార్ట్ అటాక్ వస్తుంది, ఎక్కడ రాలేదు సార్, ఒక్క రోజు నీళ్ళ చుక్క రాలేవు, ఎవరు ఇల్లు మునగలేదు. ఇప్పుడు సమస్య అయితే ఒకటమ్మా, ఏది ఏమైనా కూడా ఇక్కడ నుంచి బిల్డింగ్లు తీసేస్తామని చెప్తున్నారు. చెప్పేది మీకున్న జీవో ఒక రిలీజ్ చేసిరు, బుధవారం సాయంత్రం ఒక జీవో వచ్చింది. మీ అందరికీ ఆనందమైన జీవో అని ఒకటి రిలీజ్ చేసిరు. మిమ్మల్ని తీసుకుపోయి మీకు ఏ ఇబ్బంది కలగకుండా, మీ సామాన్లకు ఇబ్బంది కలగకుండా అన్ని ఖర్చులు వాళ్ళే పెట్టుకొని మిమ్మల్ని తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లలో పెడతారంట. అయితే కష్టం ఒక్కరు చెప్పండి, ఒక్కరు అందమని చెప్పి. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు మేడం, మాకు ల్యాండ్ ఎంత ఉందో అది కట్టియండి మేడం, గవర్నమెంట్ రేట్ కట్టియండి వెళ్ళిపోతాం. డబుల్ బెడ్రూమ్ ఓలి కావాలి మేడం, ఇంట్లో 12 మంది 20 మంది ఉన్నాం, ఏడ ఉంటాం డబుల్ బెడ్రూమ్ లో ఇష్టపూర్తికంగా వద్దు మేడం, ల్యాండ్ కూడా ఇయ్యలేమంటే వద్దు, మా ఇండ్లు మాకే కావాలి మేడం. ఇన్నేళ్ల నుంచి ఒక్కొక్కరు నాకు అర్థమైంది, మీ అర్థమైందమ్మా, మీ ఆవేదన మీ బాధ అర్థమైంది. కానీ దీనికి ఒక సొల్యూషన్ కావాలని ఆగండి అమ్మా, దీనికి ఒక సొల్యూషన్ కావాలంటున్నారు. డబల్ బెడ్రూమ్ ఇస్తాం, మేము ఏం చేసి బతకాలి? పోయి మేమేం పని చేయాలి చెప్పండి మీరే? పిల్లలు ఎక్కడ చదువుకోవాలి? మేమేం పని చేయాలి? డబల్ బెడ్రూమ్ మాకు పని దొరుకుతాయా? మాకు పనులు దొరుకుతాయా? మేము ఇళ్ళలో పని చేసుకొని కూలాలు చేసుకొని బతుకుతున్నాం. అక్కడ పోయి ఏం పని చేయాలి మేము చెప్పండి? మా పిల్లలు ఏడ చదవాలి? చచ్చి బతికినాం మేము. ఇవాళ ఇల్లు కూడా కొడతాను, మేము ఎట్లా ఒప్పుకుంటాం? మేము మా ఇల్లు కూడా కొడతాం, మమ్మల్ని చంపి ఇల్లు కూడా కొట్టుకోమని రేవంత్ రెడ్డిని. ఎంపీ ఉన్నాడు మా దగ్గర, గెలిచిన ఎంపీ ఏం చేస్తుండు? ఇంత మందికి ఇంత ప్రాబ్లం అవుతుంది. ఎంపీ కిషన్ రెడ్డి ఆయన చెప్తున్నాడంటే కదా, వద్దు మీరు పేద ప్రజల జోలికి పోకండి, మీరు గూల కొట్టద్దు అనేసి. సరే పేద ప్రజలు జోలికి పోవద్దని చెప్తుండు, వాళ్ళకి పరిష్కారం ఏమని చెయ్యండి అని చెప్తున్నా. మాకేమియండి? సరే తీయండి, కానీ మాకు జాగా చూపియండి. జాగా చూపించి మాకు కట్టుకో, ఎంత ఇల్లు ఉంటే అంత కట్టుకోవడానికి ఇల్లు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి ఆ ఇంటికి. తీయండి, కానీ ప్లేస్ ఎంత ఉందో మాకు వేరే దగ్గర గవర్నమెంట్ ప్లేస్ చూపించి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి అప్పుడు చెప్పలేదు, మళ్ళీ కిషన్ రెడ్డి వచ్చి చెప్పలేదు, మళ్ళీ తెలంగాణ వచ్చినప్పుడు చెప్పలేదు, ఇవన్నీ పోతాయి మీరు అని చెప్పలేదు. ఇప్పుడు వచ్చి బీజేపీ కాంగ్రెస్ అని చెప్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు సీఎం అంటే ఎట్లుండాలా? ప్రజలు మేలు కోరేవాడే సీఎం అంటారు, ప్రజలు బాధ సీఎం అన్నాడు. మేము చేస్తానికి ఎక్కువ ఓట్లు వేస్తే గెలిచిండు ఆయన, మేము వేస్తానికి గెలిచిండు ప్రజలతో. ఆయన ఒకళ్ళు గెలుస్తున్నాడా? ఇంతమంది పబ్లిక్ బాధపడితే ఏమొస్తుంది ఆయనకు? ఇంతమంది బాధపడితే కోసం 30 ఏళ్ళు కట్టుకొని. ఇక్కడ ఉన్న కాలనీవాసులందరూ కూడా సీఎం డౌన్ అంటున్నారు. మా ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో కూల్చొద్దనేసి వాళ్ళలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేదన కనిపిస్తుంది. మేము ఇన్నేళ్లకెళ్ళి 35-40 ఏళ్లకెళ్ళి ఇక్కడ ఉన్నాము, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏడికి పోతామని వాళ్ళ బాధంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. 30 సంవత్సరాలు వచ్చిన ఏమీ లేదు ఇక్కడ ఏమీ లేదు. అప్పుడు తెలియదా? ఏసీఎం తెలియదు, అప్పుడు ఏసీఎం తెలియదా? కిషన్ రెడ్డి తెలియదా? ఇప్పుడు ఈయన ఎంత కంకణం కట్టినా అసలు ఇన్ని రోజులు ఎక్కడ పోయిరా? అవన్నీ ఎప్పుడు పెట్టలేరు అవన్నీ, ఇది ఫస్ట్ టైం ఇవన్నీ పెట్టడం. గత 40 సంవత్సరాల నుంచి మేమందరం ఇక్కడే ఉన్నాం, ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వం చేయలేదు. ఇది వచ్చినప్పుడు ఎందుకు చేస్తున్నాడు? అయితే ఒక్క విషయం ఇన్ని ప్రభుత్వాలు ఇన్నేళ్లకెళ్ళి ఇట్లాంటి పరిస్థితి రాలేదు అనేసి అని అంటున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లాంటి డెసిషన్ తీసుకున్నాడని అనుకుంటున్నారు? ఏంటంటే దీనికి కారణం ప్రభుత్వం ప్రశ్నించడానికి పేదవాడు ముందుకు రాడు. మీరు ఎలాంటి చర్యలు చేపట్టినా కూడా పేదవాడు ముందుకు వచ్చి ప్రశ్నించలేడు కాబట్టి పేదవాడి మీద ప్రెషర్ పెడుతున్నారు మీరు. ఇలాంటి చర్యలు అదే మీరు ఏదైనా బడాబాబుల దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇమీడియట్ కోర్టుకు వెళ్తారు.
వాళ్ళు స్టే చేసుకుంటారు, దానికి ప్రత్యామ్నాయం చూపించుకుంటారు. అదే పేదవాడు ఏం చేయగలుగుతాడండి? పేదవాడు ఏం చేస్తాడు? వాడు చేసుకుంటే వాడి రోజు కూలీలు తప్పించి ఇంకేం చేయలేడు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు పేదవాడిని ఎలా ఒప్పించని ప్రతిపాదన ఎట్లాడు? ఒకవేళ ఎలక్షన్లు ఉంటే మేడం, ఒక ఎలక్షన్ ఉంటే మీరు ఎలక్షన్ అప్పుడు మీ మేనిఫెస్టో ముందు పెడతారు, ఫలానా ప్రతిపాదనలు ముంగడు తెస్తారు. అలాంటప్పుడు ఇలాంటి చర్యలు ఉన్నప్పుడు మీరు ప్రజా సమాచార సేకరణ ఎందుకు చేయరు? ప్రజల నుండి ఎలా ఉంటుంది ప్రతిస్పందన? అలా ప్రతిస్పందన ఏంటి, వాళ్ళ రియాక్షన్ ఏంటి, వాళ్ళకి ఏం కావాలి అని ముందుగా మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు ప్రణాళిక అనేది ముందుకు నడపండి. అలా కాకుండా ఉన్న బలంగా నేను ఇలా ఈ విధంగా ప్రతిపాదన పెట్టేశాను మూసీ నది సుందరీకరణ అని, మూసీ నది కాలువ వైపు ఉన్న ప్రజలందరినీ ఆందోళనకు గురి చేసినప్పుడు ఒకవేళ అనుకోకుండా ప్రాణ నష్టం జరిగింది అనుకోండి, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఏంటంటే అందరూ పేదవాళ్ళు, వాళ్ళ మానసిక పరిస్థితి బాగలేదు, శారీరక పరిస్థితి బాగలేదు. అలాంటప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి, దానికి బాధ్యులు ఎవరు? ఈ సీఎం గారా? చెప్పండి, మీరు బాధ్యత తీసుకుంటా అంటే మేము ఇక్కడే నిల్చుంటాము. ఇలాంటిది కాదు. మీ ప్రతిపాదన ఏంటి? డబల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే ఇస్తా ఉంటాం. డబల్ బెడ్రూమ్ కాదండి, డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు. డబల్ బెడ్రూమ్ ఏది? గత ప్రభుత్వము ఫ్రీగానే ఇచ్చింది కదా, మరి మీరు ఇల్లు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటారు. అది ఎక్కడో ఇస్తే ఇక్కడ ఉన్న ఉపాధి ఏం కావాలి, పిల్లల చదువు ఏం కావాలి, వాళ్ళు రోజువారీ కూలీలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, మళ్ళీ రవాణా గురించి ఎలా ఉంటుంది, వాళ్ళ తదనంతరం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మేడం? మీరు చెప్పండి. మీరు ప్రతి వాడికి మీరు న్యాయం చేయాలి. మీరు గవర్నమెంట్ రన్ చేయడానికి ఒక యువ నాయకుడు కావాలని మేము ఎన్నుకున్నాము. వాళ్ళేమో ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఖాళీ చేపించాలని చూస్తున్నారు, మీరేమో వద్దు అని అంటున్నారు. ఏం చెప్పంటున్నారమ్మా మీరు? ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? 40 ఏళ్ళ సంధి ఉంటున్నాం మేడము. మాకు అప్పుడు కరెంటు రాలేదు, నల్లలు రాలేదు, డేనిసులు రాలేదు, రోడ్డు రాలేదు. మేము దీపం పెట్టుకొని, గ్యాస్ నూనెతోటి దీపం పెట్టుకొని, పొద్దెల్ల కొట్టుకొని, ఆటానకు ఒక్క బిందె నీళ్ళు తెచ్చుకొని, రేషన్ బియ్యం తిని, కట్టెల మీద వండుకొని మేము బతికినాం మేడం. మాకు ఇక్కడ ఏరియా దగ్గర ఉంది, పాస్ పనులకు ఇండ్ల బంగ్లాలో పని చేసేందుకు మాకు దగ్గర ఉంది. మా పిల్లలు ఉప్పర్ పనులు చేస్తున్నారు. పైసా కూడా పెట్టి సంపాదించుకొని మేము కొనుక్కొని కట్టుకున్నాం మేడం. ఇది తరువాత మాకు రోడ్ వచ్చింది, కరెంటు తమ్మాలు వచ్చినవి, కరెంట్ వచ్చింది, నల్లలు వచ్చినవి, డేనిస్ వచ్చింది, ఇంటి టాక్స్ కూడా కడుతున్నాం మేడం మేము. అంటే మీరు అనేది ఏంటంటే ఇప్పుడు పోయే వాటికి ఎందుకు ఇచ్చిరని మేడం? ఇప్పుడు ఇచ్చిరు మేడం. ఇప్పుడు పోకుండా ఉండింటే మేము 3 అంతస్తులు కట్టుకోకపోతుంటే మేడం, అప్పుసప్పు చేసి పోయేదానికి ఇవన్నీ ఇవ్వద్దు కదా మేడము. పోయేదానికి వాళ్ళు ఇచ్చేది లేకుండే. ఎప్పుడో 30 ఏళ్ల కిందనే వాళ్ళు ఇండ్లు పోతవి కట్టుకోవద్దా అంటే మేము కట్టుకోకపోతుంటిమి. మా పిల్లలకి చదువు లేదు, మాకు తిన్నింకే కూడు లేదు. పైసా అప్పులు చేసి సంపాదించుకొని కట్టుకున్నాం మేడం మేము కొనుక్కొని. మీకు అందుకే మీకు ఇప్పుడు గూల కొట్టేసి మీకు డబల్ బెడ్రూమ్ లో పంపిస్తారు. డబల్ బెడ్రూమ్ వద్దు మేడం. నాకు నా ఇంట్లో ఫ్యామిలీ 17 మంది ఉండం మేడం. వాడిచ్చేది మంచం అంత రూమ్ మేడం. 17 మందిని ఆ డబల్ బెడ్రూమ్ లో ఏ ఇంట్లో పెడతాం మేడం? నా మన్మంగుల చదువులు ఇక్కడ ఉండవి, నా మన్మరాన్ల చదువులు ఇక్కడ ఉండవి. నువ్వు ఎక్కడన్నా అడవిలో ఉండబోయి వేస్తే మేము ఆ కాలం దీన్ని బతకాలా మేడము? మా పిల్లలు అంత దూరంకి వెళ్ళి చదువులకు వస్తారా మేడం? మాకు పనులు దొరుకుతావా అక్కడ? నువ్వు ఎక్కడన్నా ఉండబోయి వేస్తావు, ఇస్తా డబల్ బెడ్రూమ్ అని పేరుకు చెప్తావు. ఆ డబల్ బెడ్రూమ్ లో ఎంత మందిని పెడతావు? అక్కడికి వెళ్ళి మాకు బస్సులు ఉండవా? రాని ఇంకా బస్సులకు కూడా డబ్బు కావాలి మేడం. మొగోళ్ళకి ఫ్రీ బస్ పెట్టిరు కదా, ఆ నుంచి వచ్చి పని చేసుకుంటారు. ఆడోళ్ళకి ఒక్కరికి పెట్టిండు. మాయసొంటు ముసలోళ్ళు బస్ ఎక్కుతామా మేడం? పుట్టడు బేమారు ఉంది, నాకు షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది. ఇగో నిన్న మొన్న కంటి ఆపరేషన్ పైసలు అడుకొచ్చుకొని చేసుకున్నా మేడం. కంటి ఆపరేషన్ లేకపోతే మా బాధలన్నీ ఎవడు భరిస్తాడు? ఇప్పుడు నువ్వు కట్టిన ఇండ్లకు వచ్చి కూలగొడతా అని నీ ఇల్లు పోతే నీకు బాధ ఏందో తెలుస్తుంది. నీ పెళ్ళాము, నీ తల్లి, నీవు, నీ కుటుంబం రోడ్డు మీద పడితే ఆ బాధ ఏందో నీకు తెలుస్తుంది. మా బాధ నీకు తెలియదు. మా కన్నీరు నీకు ముట్టక తప్పదు. నువ్వు ఈ పదవి కూడా ఏలొద్దు, నువ్వు దిగిపోవాలి, ఉండొద్దు. మా గరీబుల ఉసురు నాశనం అవుతావు. నీవు వీడికి ఆపేస్తేనే సరే. నేను కూడా నీకు ఒక తల్లి లాంటిదా అని చెప్తున్నా సారు. మా బాధ అర్థం చేసుకో. మా పిల్లల కన్నీరు, మా ముసలోళ్ళ కన్నీరు నీకు న్యాయం కాదు, మంచిది కాదు. అది ఆపు చెయ్యమని మేడం. ఆ సార్కి దండం వేసి అంటే మీకు డబల్ బెడ్రూమ్ పంపిస్తామో మీకు ఏ బాధ లేకుండా అస్సలు వద్దు. మాకు
మా ఉండే గూడు మాకు చాలు, అందులోనే ఉంటాం. మేము 10 మంది 12 మంది ఉంటామండి. నువ్వు ఒక్క బెడ్రూమ్ ఇస్తే మేము ఎట్లుంటాం చెప్పండి? ఒకటా ఎలక్షన్ కరెంట్ లేదంటే కరెంట్ వస్తుంది, రోడ్ లేదంటే రోడ్ వస్తుంది అని చెప్పారు. ఎలక్షన్ అప్పుడు తిరిగినప్పుడు తెలియదు గల్లీ గల్లీ ఎక్కడ మూసినది ఉంది ఏం కదా, మళ్ళీ ఏసీఎం మాట్లాడలేదు. చెప్పమ్మా, ఇప్పుడు ఏంది సమస్య? ఇప్పుడు మేమేమో ఇల్లు తీసేస్తామంటున్నారు, మీకేమో డబుల్ బెడ్రూమ్ లకు పంపిస్తారంట. డబుల్ బెడ్రూమ్ అయితే మాకు వద్దు. చెప్పమ్మా, చెప్పు ఏంది సమస్యకు వద్దు, మాకు ఏది వద్దు. మా ఇల్లు మాకే కావాలి. మేము 35 ఏళ్ళ సంది ఇన్నే ఉన్నాము. ఉప్పర్ పని చేసినాం, బాసాల పని చేసినాం, కష్టపడి ఇల్లు కట్టుకున్నాం, అప్పులు తెచ్చుకున్నాం, లోన్లు తెచ్చుకున్నాం, కట్టుకున్నాం. ఒక్కొక్క 2 ఫ్లోర్ 3 ఇల్లు పన్ను కడుతున్నాము. అన్ని కట్టినాక ఇవాళ ఇల్లు కూడా కొడుతుంటే మేము ఎక్కడ పోయి బతకాలి? మేము ఏం పని చేసి బతకాలి? ఇప్పుడు మాకు ఆరోగ్యం బాగలేదు, మాకు బువ పెట్టేటోళ్ళ లేరు. మేము ఏం చేసి బతకాలి మేడం? నడుములు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి. ఇక చూడండి, నడుము బెల్ట్ కూడా పెట్టుకొని వస్తున్నాం. మాకు ఎవరు బువ పెడతారు? ఏ కొడుకు పెడతారు? ఏ బిడ్డలు పెడతారు? ఆ ఇల్లుంటేనే మేము బతికేది. 35 ఏళ్ళ సార్ నీళ్ళు ఎట్లా వస్తాయి? ఎక్కడ పంపిస్తే అక్కడ పోయి మేము ఏం పని చేసుకోవాలి? మా పిల్లలు ఎట్లా చదువుకోవాలి? అక్కడ పోయి చెప్పండి. మీరు అడుగున్నట్టుంది, అడుగులా తీసుకుపోయి వేస్తే మేము ఏం చేసి బతకాలి? ఎట్లా ఇది మంచిగా చేయాలంటే కదా, మరి ఇది మంచిగా చేయాలి అంటున్నారు. మాకు గోడ కట్టేయమను, మాకు నీళ్ళు లేకుండా గోడ కట్టేయమను, చదువుకున్న జాబులు ఇవ్వమను, చదువుకున్న జాబులు ఇవ్వమను. ఒక్కొక్క బీడీ చేసి రోడ్ల తిరుగుతుంది. ఇంతమంది ఇల్లు గులగొట్టి చేసుకుంటే ఆయనకి ఏమన్నా సుఖం ఉంటుందా? మా కళకళ ఆయన ఇంతమంది కళకళ ఆయన బాగుంటుందా? వేరే పని చేయమను, ఉన్న జాగాలో మూసి సుందరంగా చేసుకోమను, కానీ మా ఇల్లు గురించి కాదు. ఇంతమంది ఎక్కడెక్కడ మొత్తం మునిగిపోతే గానీ మాకు ఒక్క చుక్క నీళ్ళు వచ్చింది తెలియదు. మేమంతా సేఫ్ గా బతికినాం. మేము ఇంతమంది ఉండంగా మేడం. సరే అమ్మా, ఒక్కటి వాళ్ళ నిర్ణయం వెనక్కి తీసుకుంటలేరు. వాళ్ళ నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటే మరి ఏం చేయాలి? తీసుకోవాలి, ఎన్నికలు తీసుకోవాలి. మేము ఒక్క రోజు కాదు వచ్చి 35 ఏళ్ల నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు. ఈడ 35 ఏళ్ల నుంచి ఇండ్ల పని చేసుకొని రేకులు కట్టుకొని పోయేది ఉంటే ఈ బిల్డింగ్ ఎందుకు కట్టుకుంటాం? కిరాయిలకు ఎందుకు ఇస్తాం ఉంటాం? ఇప్పుడు ఇల్లు పోతే మేడమై కట్టాలి. లోన్లు తీసుకొని కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పులు చేసినాం, ₹2 మిత్తికి తెచ్చుకొని కట్టుకున్నాం ఇల్లు. ఆ ఇండ్లు పోతే ఇప్పుడు పోయేడా బతకాలి? మా అందుబాటులో పనులు ఉంటాయి అక్కడ. మీకు కూడా ఒక నిమిషం, కాదు మన అయ్యే జాగిరా ఇది అని తీయడానికి సొంతంగా కట్టుకున్నాం. వాడేమి పురికి ఇచ్చింది కాదు, మాకు ఇది కష్టపడి కట్టుకున్నాం. మేము ఇది కబ్జా చేసేది వాడు, ఏం కాదు. మా స్థలాలు తీసుకొని కబ్జా చేసేది వాడు. ఇది మా సొంత ఇల్లు, ఇది ట్యాక్సీలు కడుతున్నాం, రిజిస్ట్రేషన్ అయింది, అన్ని ఉన్నాయి మా దగ్గర. ఉంటే వాడని ఉండాలి, మేమన్నా పోవాలి. మా ఇల్లు మాత్రం వదులుకొని పోయి 3 సంవత్సరాలు పిల్లగాన్ని పట్టుకొని ఇన్ని సంవత్సరాలు వైఎంసీకి నడుచుకుంటా పట్టాల మీద పోయినా. బ్రిడ్జి కాలేదు, బ్రిడ్జి కూడా కాలేదు. పట్టాల మీద దాటుకుంటూ పోయి పని చేసి వచ్చి బతికినాం. 3 సంవత్సరాలు పిల్లలు పట్టుకొని వచ్చి నా కాదుడు ఇట్లా బతికినా. ఇల్లు కట్టుకున్నాము. ఎక్కడ పోదాం మేడం? ఎక్కడికొకటి, ఆ కొడుకొకటి, వెనుక కొడుకొకటి. మా కష్టం ఏం చేయాల? మేము ఎంతకన్నా కష్టం. అమ్మ కడుపులు కొట్టడానికి వచ్చిందా? మేము పైసా కూడా పెట్టి మాకేమన్నా ఉందా? ఏం లేదు. ఏమన్నా ఉందా మేడం? బయట పోతే ఇప్పుడు ఏం లేదు. నా పిల్లలు చూడు, చిన్న పిల్లలు, 8 మంది పిల్లలు. ఏడవ బతకాలి ఇప్పుడు. ఆడపిల్లలు, చెల్ల పిల్లలు, వాళ్ళు 8 మంది ఈడనే ఉన్నాం మేడం. బయట పోయి బతకలేము. మేము ఇక్కడ ఉంటేనే ఏదో పనులు దొరుకుతాయి. ఇక్కడనే బతుకుతాం మేము. 3 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్లి చేయాలి, కట్నాలు ఇవ్వాలి, పైసా కూడా పెట్టుకుంటా కష్టపడుకుంటా. అయితే ఇప్పుడు కాదు ఒక్క నిమిషం ఆగండి. అయితే ఇప్పుడు మీరు 2 రోజులకి ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడు మార్కింగ్ చేయనికి వస్తారు. మార్కింగ్ చేయనికి వచ్చినాక మీకు 2 రోజులేమో టైం ఇస్తారు. ఈ టైంలోగా తీసేస్తామని చెప్తున్నారు. అయితే మీ దగ్గర ఉన్న ఆలోచన ఏంది? ఏం చేయాలనుకుంటున్నారు? అది చెప్పరు, ఒక్కొక్కరు చెప్పండి. మేము పోం మేడం, మేము ఎక్కడికి పోము. మా ఇల్లు మాకే కావాలి. మేము ఎక్కడ పోలేము. దండం పెడతాం, కాలు మొక్తాం మేడం. మేము పోము, మేము పోం మేడం. చచ్చిపోతాం కానీ పోం మేడం. మాకు అంత ఇష్టం ఆ ఇల్లు. మీ దండం పెడతాం. బిల్డింగ్ మాత్రం కాదు, ఉంటే రేకుల ఇండ్లు మేడం. మేము ప్రేమతోటి ఉంటాను. మాకు తినడానికి పోలేకుండా ఒక్కసారి కూర వండుకుంటే 3 పూటలు తింటాం. మీరు 4 కూరలు తింటారు అనుకో, మేము మాత్రం ఇళ్ళ నుంచి పోము. మేము చచ్చిపోతే అన్న పెడసేస్తాం కానీ మాకు నీళ్ళు ఎక్కాయి పైకి. ఏ కారణంతో తిస్తాడు? ఏమన్నా తప్పుందా మా వద్దా? చెప్పురి.
ఏమన్నా అడగాలిగా వచ్చి మీరు ఈ తప్పు చేస్తారు మీ ఇండ్లు కూలగొడతామని ఎప్పుడన్నా వచ్చి చెప్పిండా? అంటే మీరు చేసిన తప్పల్లో కూడా మీరు దాని పక్కన కట్టుకోవడం అనేది వాళ్ళు చెప్తున్నారు. మాకేం లోటు రాట్లే, మాకేం నష్టాలు జరుగుతలే, మాకు నీళ్ళు రాట్లే, మాకు జ్వరాలు రాట్లే, మాకేం కాలే, వరద వచ్చింది, మాకు ఏం ఇంట్లో నీళ్ళు ఎక్కలేదు. అంటే మీరు ఒక్క నిమిషం ఆగండి. అంటే ఈ 30 ఏళ్ళకి వెళ్ళి ఒక్క నిమిషం ఆగురు. మీకు రోడ్లు ఇవ్వకపోయినా, నీళ్లు ఇవ్వకపోయినా, కరెంట్ ఇవ్వకపోయినా, 30 ఏళ్ల సంది కరెంట్ ఇవ్వకపోయినా నీళ్ళు ఇవ్వకపోయినా రిజిస్ట్రేషన్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఇంట్లో అయినాక పైసలు తీసుకొని టాక్స్ ఎట్లా కట్టుకుంటుడు, నల్లాలు అట్లా ఇచ్చిండు, కరెంట్ ఇట్లా కరెంట్ పోతే కరెంట్ ఇచ్చిండు, కరెంట్ మీటర్లు ఇచ్చిండు, బిల్లులు కట్టుకుంటుడు, అన్ని చేస్తుండు. అన్ని చేసిన తెలియదా కరెంట్ బిల్? అదండి ఒక్క నిమిషం. ఇప్పుడు నిర్ణయం వెనక్కి ఇప్పుడు చూస్తున్న ప్రకారం మీకు కూడా మార్కింగ్ చేయడానికి వస్తున్నారు. సో ఇక్కడ డెమాలిష్ చేయడం, కూలగొట్టుడు అనేది బరాబర్ కనిపిస్తుంది కదా. దీన్ని ఏం చేస్తే ఆపగలరు అనుకుంటున్నారు? ఆపడం పక్కకు పెడదాం మేడం. గరీబోళ్లకు ఇల్లు అన్నది ఒక కళ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు గరీబోళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే చిన్న ఉన్నప్పటి నుంచి 30 సంవత్సరాల 40 సంవత్సరాల నుంచి కష్టపడి వెనకేసుకున్న పైసలే కట్టగలుగుతారు. ఇప్పుడు ఈమె ఇల్లు తీసేసిరు అనుకో, సపోజ్ ఈమె ఏజ్ ఎంత ఉంటుంది మేడం? 50 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు ఈమె సంపాదించి కట్టాలంటే కట్టగలుగుతుందా మేడం? ఏదైనా గరీబోళ్ళ మీద పడుతురు కానీ ఉన్నోళ్ళ మీద పడొచ్చుగా మేడం. ఇప్పుడు కోరింటి కాడ నుంచి కొట్టుకుపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఒక్క సుక్క నీళ్ళు రాలే. అలాంటప్పుడు మీరు చెప్పేవన్నీ కూడా మేము ఇక్కడ నుంచి పోమంటున్నారు. దీనికి ఒక సొల్యూషన్ చెప్పుర్రు అంటే మీరే కోరుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తీసేయడం అనేది వాళ్ళొక డెసిషన్ కి వచ్చిర్రు. డెసిషన్ కి వచ్చినప్పుడు నా ఇష్ట ప్రకారం ఆయన ఇష్ట ప్రకారం తీసేయాలని ఆయన మనసులు ఉందిగా, మా మనసులో మాత్రం తీసేయొద్దని ఉంది. మా మాట కూడా వినాలి. మమ్మల్ని చంపి ఇల్లు కూడా కొట్టమని ఏం లేదు. 30 ఏళ్ళ సందున్నావు, దోమలు ఉన్నాయి, ఈగలు ఉన్నాయి, పాములు వచ్చినాయి, పాములు కూడా వచ్చి కడిచినాయి మమ్మల్ని. అదే చెప్తున్నాం, మమ్మల్ని చంపి ఇల్లు కూడా కొట్టుకోమని, అందరినీ చంపేయమని, ఆయన చంపేయమని, చంపేసి ఇల్లు కూడా కొట్టుకోమని. అది కాదు కదమ్మా, శవాల మీదకి వెళ్ళి అనేది పరిష్కారం కాదు. అంటే అట్లా పరిష్కారం కాదు మేడం. 9 నెలలకి ఆయన ఇంత మంది గోస పంచుకోవడం ఆయనకి ఏం మంచిది అవుతుంది చెప్పండి? ఇంతమంది ముసలోళ్ళను, వయసోళ్ళను, పిల్లలను, పెద్దలను బాధ పెడితే ఆయన మంచి అవుతుందా? ఆయనకున్న ఒక కూతురికి మా శాపనార్థాలు తలగాయా? మా బాధ ఆయనకు అర్థమైతలేదా? ఇంతమంది ఏడుస్తుంటే ఇంతమందిని ఏడిపియడం ఆయనకి ఇష్టమా చెప్పండి? ఆయనకేది పెద్ద భవంతి ఉంటుంది, క్యాంప్ ఆఫీస్ లో చేస్తుంటాడు మేడం. మేమేం చిన్న గుడిసెలలో మెదులుతున్నాం మేము. ఆయనకు అంత మళ్ళీ ఆయన క్యాంప్ ఆఫీస్ గులగొట్టుకొని అందరికి పార్క్ చేసుకుంటాడో ఏం చేసుకుంటాడో. అవునమ్మా, పాష్పాని ఇప్పుడు మీరు రోజు చెప్తానే ఉన్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళ సమస్య అంటే మీ సమస్య వాళ్ళకి అర్థమైతలేదు కదా. చెప్పు మేడం, మీ దండం పెడతా సరేనా? నువ్వు ఆలోచించు. ఇగో మా నెత్తులు నడిచినాయి, మేమేం పని చేయగలుగుతాం? మా ఇళ్ళలో మేము సచ్చిందనక బతాం.